ఇదొక థర్మస్ ఫ్లాస్క్. ఈ థర్మస్ ఫ్లాస్క్‌లో వాటర్ అనేది కూల్ వాటర్ కూల్‌గానే ఉండాలి. హాట్ వాటర్ హాట్‌గానే ఉండాలంటే, మనం ఈ ఫ్లాస్క్‌ని 2 వేరియేషన్స్‌లో డిజైన్ చేసుకున్నాం. ఇన్‌సైడ్ ఒకటి, ఔట్ సైడ్ ఒకటి. ఓకే. ఇన్‌సైడ్ ఒకటి, ఔట్ సైడ్ ఒకటి. ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, ఇది హాట్ వాటర్ హాట్‌లానే ఉండాలి, కోల్డ్ వాటర్ కోల్డ్‌లానే ఉండాలంటే, ఏ మెటల్ సజెస్ట్ చేయాలి? అంటే లోపల ఏ మెటల్ సజెస్ట్ చేయాలి? బయట ఏ మెటల్ సజెస్ట్ చేయాలి? ఇది ఎలా తెలుసుకోవాలి? సపోజ్ నేను లోపల వచ్చేసి కోల్డ్ వాటర్ వచ్చేసి 5 degrees ఇచ్చాను. బయట మనకు రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో, ఒక 22 ఉందనుకున్నాం. ఇక్కడ నువ్వు గమనిస్తే ఆల్మోస్ట్ లోపల ఉన్న కోల్డ్ వాటర్‌లానే ఉంది. కొంచెం పెరిగింది. బట్ 5 degrees అంటే 5.7 degrees పెరిగింది. ఇది ఇలా వచ్చింది. నేనేదో చేశాను సంథింగ్. ఏదో మెటల్ లోపల ఒకటి పెట్టాను, బయట ఒకటి పెట్టాను. సరే, మీకు అర్థం కావడం కోసం, ఈజీగా చెప్పడం కోసం లోపల బయట ఏ మెటల్ అనేది మీరు ఆలోచించండి. నేను యూజ్ చేసిన మెటల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ 304, ఇంకో మెటల్ వచ్చేసి కాపర్. సో ఏ మెటల్ లోపల పెట్టి ఏ మెటల్ బయట పెట్టడం వల్ల మనం అనుకున్న రిజల్ట్స్ ఇలా వస్తాయి. సో దీనికి ఇలా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కాపర్కి మధ్యలో నువ్వు తీసుకున్నప్పుడు ఏది లోపల పెట్టాలి, ఏది ఇన్సైడ్ పెట్టాలి మెటల్, ఏది బయట పెట్టాలని నీకు ఎలా తెలుస్తుంది? ఓకే, థర్మల్ కండక్టివిటీ వాల్యూస్ తెలుస్తుంది. సో ఆ థర్మల్ కండక్టివిటీ వాల్యూస్ ఒక బాటిల్ మీద, ఆ బాటిల్లో ఉండే టెంపరేచర్ని మెయింటైన్ చేయడంలో ఏ విధంగా కీ రోల్ ప్లే చేస్తూ తెలుసుకోవాలంటే ఈ వీడియోలో మనం చెక్ చేస్తున్నాం. ఇది ఒక రైస్ బౌల్. ఓకే, నేను నీకు 3 కండిషన్స్ ఇస్తున్నాను. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఒక రైస్ బౌల్ అనేది కనీసం నాకు ఒక 5 kgs ఆఫ్ రైస్. ఓకే, 5 kgs ఆఫ్ రైస్ అనేది దీనిలో రైస్ కుక్ చేయాలి. ఓకే, ఇది కూడా అంతే సేమ్. ఏంటంటే లోపల ఉన్న టెంపరేచర్ లోపలనే ఉంటూ, ఓకే, మంచి ఒక తొందరగా అంటే లైక్ నార్మల్గా ఉన్న రైస్ బౌల్స్ కంటే నువ్వు ఒక ది బెస్ట్ రైస్ బౌల్ అనేది నువ్వు ఒకటి నాకు సజెస్ట్ చేయాలి. ఆ విధంగా సజెస్ట్ చేయడానికి ఏ మెటీరియల్ వాడాలి? అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి, ఇంట్లో వాడేది మోస్ట్లీ లేడీసే ఉంటారు కాబట్టి, నువ్వు మరీ వెయిట్ ఎక్కువ ఉన్న మెటీరియల్స్ నువ్వు సజెస్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ క్లీనింగ్ 5 kgs రైస్ బౌల్ కదా. ఓకే, సో వాళ్ళ క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది. సో నీ క్వశ్చన్ ఏంటి అంటే, తక్కువ వెయిట్లో మంచి నువ్వు అనుకున్న విధంగా చేయడానికి ఈ రైస్ బౌల్లో ఇంకేం చేంజెస్ చేయగలుగుతావు? ఓకే, ఆ చేంజెస్ చేసి ఇప్పుడున్న రైస్ బౌల్ కంటే ఇంకొక మంచి బెటర్ అవుట్పుట్ రైస్ బౌల్ని నువ్వు ఏ విధంగా సజెస్ట్ చేయగలవు? ఓకే, ఇలా థింక్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, లోపల రైస్ బౌల్ వచ్చేసి నార్మల్గా వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నారు, లేకపోతే అల్యూమినియం వాడుతున్నారు. ఇంకొంతమంది వచ్చేసి అయనైజ్డ్ వాడుతున్నారు. అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. బట్ అవి కాకుండా ఇంకేమైనా బెటర్ అవుట్పుట్ రావడానికి ఇంకేమైనా చేయగలుగుతాం మనం? లైక్ ఇప్పుడు సంథింగ్ ఇక్కడ ఏమైనా కోటింగ్ లాంటిది వేయగలుగుతామా? డోంట్ నో. ఓకే, ఇక్కడ ఎక్కడైతే మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే హీట్ ఉందో అక్కడ ఏమైనా కోటింగ్ లాంటిది వేయడం వల్ల నార్మల్ రైస్ బౌల్కి కొత్త రైస్ బౌల్కి ఏమైనా చేంజెస్ చూపించగలుగుతామా? వీ డోంట్ నో. బెటర్ రిజల్ట్స్ రావా చెక్ చేస్తే కానీ తెలియదు మనకి. ఓకే, ఇది ఒక బైక్ది డిస్క్ బ్రేక్, పల్సర్కి సంబంధించిన బైక్ అని డిజైన్ చేసాం. సో ఇప్పుడు నీకు ఏంటి అంటే, నేను ఇది మల్టిపుల్ డిజైన్స్ చేసాం దీనికి. ఓకే, మల్టిపుల్ డిజైన్స్ చూసుకున్నాం, దీంట్లో చూపిస్తాను. రైట్, ఇది సెకండ్ డిజైన్. సో ఫస్ట్ డిజైన్కి సెకండ్ డిజైన్ మధ్యలో చేంజెస్ ఏం చేసామన్నది మీకు కొంచెం చూస్తే అర్థమవుతుండొచ్చు. బట్ ఇలాంటి చేంజెస్ ఎందుకు చేయాలి? ఈ చేంజెస్ చేయడం వల్ల నీకు అసలు వచ్చే లాభం ఏంటి? ఓకే, సో వీటిని నువ్వు సాల్వ్ చేయడం వల్ల నీకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, రియల్ టైం అంటే టూల్ అనేది ఎవడైనా నేర్చుకోగలుగుతాడు. బట్ రియల్ టైం అప్లికేషన్స్లో నువ్వు రియల్ టైం ఆబ్జెక్ట్స్ని డిజైన్ చేస్తూ, వాటిలో ఏదైనా ఒక ప్రాబ్లం నువ్వే ఒకటి క్రియేట్ చేసి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే ఒకటి క్రియేట్ చేస్తూ నువ్వు టూల్ నేర్చుకుంటే నీ సబ్జెక్ట్ లెవెల్ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో యాజ్ అ డిజైన్ ఇంజనీర్ లేకపోతే అనలైజర్గా నువ్వు ఏం చేయాలంటే, ఫస్ట్ నీ మైండ్లో రావాల్సిన 3 ఉండాలి. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. అదేంట్రా గొప్పలు అయిపోవటానికి దొడ్డి దారి కనిపెడతానా? ఇప్పుడు ఈ తాడు ఇక్కడ ఎందుకుంది, ఇది ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ఎలా, ఈ విషయాలు తెలుసుకుంటే గొప్పలు అయిపోతుంది. ఇది ఒక మూవీలో కామెడీ క్లిప్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఎ కామెడీ. రియల్ టైంలో చాలా వరకు
చాలా ప్రోడక్ట్స్ ఈ 3 క్వెషన్స్ తోటి రేజ్ అయినవి. ఓకే. సో, ఈ 3 క్వెషన్స్ నువ్వు ప్రతిసారి థింక్ చెయి. ఈ డిజైన్ ఎందుకు ఇలానే ఉంది? ఇది ఇలానే ఎందుకుంది? అలా క్వెషన్ చేసుకో నీకే. ఇప్పుడు నువ్వు కూర్చున్న చైర్‌లో చాలా వరకు హోల్స్ ఉంటాయి. జస్ట్ ఆలోచించు. ఆ కుర్చీకి ఆ హోల్స్ ఎందుకున్నాయి? మేబీ నువ్వు అనుకునే ఆన్సర్ రాంగ్ అయి ఉండొచ్చు. బట్ ఇలా ప్రతి డిజైన్‌లో ఇది ఇలానే ఎందుకుందని నువ్వు ఆలోచించడం వల్ల నీకు డిజైనింగ్‌లో ఒక మైండ్ అనేది అలవాటైపోతుంది. ఇంకోటి ఏమిటి? అసలు ఎలా వస్తదిది? ఏమిటి అసలు అంటే ఈ ప్రోడక్ట్ యొక్క యూజ్ ఏంటి? ఏమిటి అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇది హోల్స్ చేసావు. లేకపోతే ఇలా కట్ చేసుకున్నావు. ఓకే. దీనివల్ల యూజ్ ఏంటి? ఎలా? లేకపోతే ఎలా ఎందుకు అంటే లైక్ ఒక ప్రోడక్ట్ యొక్క ఎఫిషియన్సీ ఎలా పెంచాలి? కారణాలనేవి ఎలానే ఉండొచ్చు. లైక్ ఇప్పుడు ఒక మెటల్ చేంజ్ చేసి నువ్వు ఒక ప్రోడక్ట్ ఎఫిషియన్సీ పెంచొచ్చు. ఆ మెటల్ యొక్క స్ట్రక్చర్‌ని చేంజ్ చేయవచ్చు. లేకపోతే ఇంతకుముందు ఉన్న ఏది కూడా పర్లేదు అంతే వేస్ట్ ఉన్నాయి అని చెప్పి నువ్వే ఒక కొత్త స్ట్రక్చర్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, నువ్వు ఏదైనా సరే కొత్తదాన్ని ట్రై చేయొచ్చు అలా. సో, నువ్వు ప్రతిసారి 3 విషయాలు మైండ్‌లో పెట్టుకొని ఎందుకు, ఏమిటి, ఎలా ఈ 3 కంపల్సరీగా నీ మైండ్‌లో పెట్టుకుని ఒక టూల్‌ని నువ్వు నేర్చుకున్నావు అంటే ఎనీ డిజైన్ అనాలిసిస్ టూల్ లైక్ ఓకే. నీకు తెలిసిందే కదా జాబ్ రాకుండా